గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవి, లాభంలో గురు శుక్రులు, 6లో రాహువు. శ్రేష్టమైన కాలం కొనసాగుతుంది. శ్రేయోదాయకమైన ఫలితాలను సాధించండి. రాజ్య కేంద్రంలో ఉన్న సూర్యబలం సదా మేలు చేస్తుంది. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహింపజేస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి రాజ్య కేంద్ర స్థిత సూర్యబలం ఎంతగానో సహకరిస్తుంది. మీకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుంది. బుద్ధి బలంతో ఆలోచించండి. శత్రుదోషం తొలగుతుంది. మిత్రుల బలం పెరుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం అదృష్ట రూపంలో అందుతుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఈ వారంలో తీసుకునే నిర్ణయాలు శుభ భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. తోటి వారి నుండి ప్రశంసలు ఉంటాయి. ధనధాన్యాది లాభాలు కలుగుతాయి. గృహ వాహనాది అంశాల్లో మేలు జరుగుతుంది. న్యాయపరమైన అంశాలలో సానుకూల వాతావరణం గోచరిస్తుంది. ధర్మబద్ధమైన మార్గంలో యోచించి విజయాలు సాధించండి. వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురైనా దైవబలం ముందుకు నడిపిస్తుంది, రక్షిస్తుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ స్వయం కృషితో ముందుకు సాగండి. ఎంత కృషి చేస్తే అంత ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మంచి వార్తలు వింటారు. ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం లభిస్తుంది? కన్యా రాశి వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేస్తే చక్కటి ఫలితం లభిస్తుంది? దానాలతో అవసరం లేదు.